ఒక చిన్న కోతిపిల్ల పుట్టినరోజే తన తల్లి చేత తిరస్కరించబడింది. కానీ ఆ కోతి చేసిన పని ఈ ప్రపంచం మొత్తం కన్నీళ్ళు పెట్టించింది. అమ్మ ప్రేమ దొరకక ఒక బొమ్మను అమ్మగా హత్తుకొని బ్రతికింది. మనిషి అయినా జంతువైనా అమ్మ అంటే ఒకే భావం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న పంచ్ అనే కోతిపిల్ల స్టోరీ లక్షల మందిని ఏడ్పించింది. ఈరోజు ఆ కథను పూర్తిగా చెప్తా. 2025లో జపాన్లోని ఇచ్చుకావా జూలో చిన్న కోతిపిల్ల పుట్టింది. అందరూ ఆనందించారు. కానీ కొద్ది గంటల్లోనే ఊహించని విషయం జరిగింది. తల్లి కోతి తన పిల్లను దగ్గరికి రానివ్వలేదు. పాలివ్వలేదు, హత్తుకోలేదు. మనిషికి అది అర్థం కాకపోవచ్చు, కానీ జంతువుల్లో ఇది జరిగితే ఆ పిల్లకి జీవితం ఆల్మోస్ట్ ముగిసినట్టే. చిన్న పంచు ఒంటరిగా మూలలో కూర్చుంది. మిగతా కోతులు దగ్గరికి రానివ్వలేదు. జూ సిబ్బంది ఆ పిల్ల బాధ చూసి ఒక చిన్న బొమ్మ ఇచ్చారు. సాధారణంగా అది ఒక బొమ్మ మాత్రమే, కానీ పంచుకది అమ్మ అయిపోయింది. దాన్ని హత్తుకొని నిద్రపోయేది. ఎక్కడికి వెళ్ళినా అదే చేతిలో. ఎవరైనా తీస్తే భయపడేది. ఒక చిన్న ప్రాణి ప్రేమ కోసం బొమ్మను పట్టుకుంది. ఆ వీడియో బయటకు వచ్చింది. అంతే, ప్రపంచం మొత్తం షాక్ అయింది. వీడియో చూసిన వాళ్ళు ఒక్కటే అన్నారు, ఇది కోతి కాదు, మనమే. హ్యాంగింగ్ థ్రెడ్ పంచ్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. లక్షల మంది కామెంట్లు, వేల మంది జూకొచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారైనా ఒంటరితనం ఉంటుంది. పంచులో తమని తాము వాళ్ళు చూసుకున్నారు. రోజులు గడిచాయి. ఒకరోజు పెద్ద కోతి దగ్గరకు వచ్చింది. పంచు భయపడింది, కానీ ఆ కోతి మెల్లగా దగ్గర తీసుకొని హత్తుకుంది. ఆ క్షణం జూ సిబ్బంది కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రేమ అంటే రక్త సంబంధం కాదని ఆ రోజు తెలిసింది. మనిషిలో కూడా ఇలాగే ఉంటుంది. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల ప్రేమ లేక పెరుగుతారు. కొన్నిసార్లు ఒక చిన్న మాట కూడా జీవితం మార్చేస్తుంది. పంచు మనకు నేర్పింది ఒకటే, ప్రేమ లేకుంటే మనిషి బొమ్మలపై కూడా ప్రేమ చూపుతాడు. ఈరోజు పంచు సంతోషంగా ఉంది, కానీ ఆ బొమ్మను ఇంకా వదలలేదు. ఎందుకంటే అది బొమ్మ కాదు, అది ఒంటరితనంలో దొరికిన అమ్మ. మీరు కూడా ఎవరినైనా ప్రేమగా చూడండి, ఎందుకంటే కొన్ని గాయాలు కనిపించవు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.